Hello friends, my name is Sekhar. I am LIC advisor. ఈరోజు మనం LIC వారి జీవన్ ఉమంగ్ పాలసీ గురించి డిస్కస్ చేద్దాం. టేబుల్ నెంబర్ 945. ఈ పాలసీ తీసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. ఏజ్ మినిమం 90 days, మ్యాక్సిమం 55 years. అంటే 0 years నుంచి 55 years ఏజ్లో మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. Minimum sum assured 2 lakhs, maximum sum assured unlimited. It's depend upon their income. They can take 10 lakhs, 1 crore, 10 crores, 100 crores, even they can take 1000 crores also as per their income capacity. Term జీవన్ ఉమంగ్ పాలసీలో 4 terms మాత్రమే అవైలబుల్ ఉంటాయి. 15 years, 20 years, 25 years, 30 years. Only 4 terms will be available. Premium payment mode yearly, half yearly, quarterly, monthly. ఈ 4 పేమెంట్ మోడ్స్లో ఏదో ఒక మోడ్ తీసుకొని పాలసీ స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా మనం ఒక ఉదాహరణ ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ నేను 30 years ఏజ్ క్యాండిడేట్ది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. యాక్చువల్గా మనము 0 to 55 years అనుకున్నాం కదా. ఈ వీడియోలో నేను ఓన్లీ ఎల్డర్స్ గురించి, అంటే 20 years అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళ గురించి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొక వీడియోలో నేను కిడ్స్కి తీసుకుంటే ఎలా ఉంటుంది, ఏదర్ 0 years కానీ 20 years లోపల ఉన్న కిడ్స్కి తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇంకొక వీడియో క్రియేట్ చేశాను నేను. ఆ వీడియోలో మీరు చూసి తెలుసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మిస్టర్ ఎక్స్ అనే అతను ఏజ్ 30 years అనుకుంటున్నా. నేను సమ్ అస్యూర్డ్ 12.5 lakhs తీసుకున్నాను. టర్మ్ 15 years తీసుకుందాము. మిస్టర్ ఎక్స్ అనే అతను 30 years ఏజ్లో 12.5 lakhs సమ్ అస్యూర్డ్ పాలసీ తీసుకుంటే ఇయర్లీ ప్రీమియం వచ్చేసి 98,180 rupees, హాఫ్ ఇయర్లీ ప్రీమియం 49,592 rupees, క్వార్టర్లీ ప్రీమియం 25,047 rupees, మంత్లీ ప్రీమియం 8,349 rupees. ఈ 4 పేమెంట్ మోడ్లో ఏదో ఒక పేమెంట్ మోడ్ తీసుకొని పాలసీ స్టార్ట్ చేశాడు. 30 yearsలో టర్మ్ 15 years అనుకున్నాం కాబట్టి ప్రీమియం పేయింగ్ టర్మ్ 15 years పే చేస్తాడు. అప్పుడు పాలసీ హోల్డర్ ఏజ్ వచ్చేసి 45 years అవుతుంది. 45 years నుంచి అప్ టు 100 years వరకు పాలసీ కంటిన్యూ అవుతుంది. ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎల్ఐసి వాళ్ళు సమ్ అస్యూర్డ్ మీద 8% గ్యారెంటెడ్ రిటర్న్స్ ఎల్ఐసి ఇస్తుంది. 8%. ఈ 8% గ్యారెంటెడ్ రిటర్న్స్ అనేది మీ ఒరిజినల్ బాండ్ మీద కూడా ప్రింట్ అయి ఉంటుంది. 46 years ఏజ్లో 8% రిటర్న్ స్టార్ట్ అవుతుంది. అంటే లైక్ 12.5 lakhs మీద 8% అంటే 1 lakh rupees. ఈ 1 lakh rupeesని మీకు ఎవ్రీ ఇయర్ ఎల్ఐసి అప్ టు 100 years వరకు 46, 50, 60, 65, 70, 80, 90, 99 years వరకు మీకు ఎవ్రీ ఇయర్ 1 lakh rupees లాగా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఎల్ఐసి మీకు పాలసీ హోల్డర్కి ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 55 years ఇంటూ 1 lakh rupees, దాదాపు 55 lakhs rupees మీకు ఎల్ఐసి ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 99 years కంప్లీట్ అయినాక 100 years అప్పుడు ఈ పాలసీలో ఈ 55 years అంటే 55 lakhs తీసుకున్న దానికి సంబంధం లేకుండా అగైన్ ఎల్ఐసి మీకు మెచ్యూరిటీ ఇస్తుంది. మెచ్యూరిటీలో సమ్ అస్యూర్డ్, బోనస్, ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్. సమ్ అస్యూర్డ్ ఇక్కడ ఎంత 12.5 lakhs సమ్ అస్యూర్డ్ తీసుకున్నాం. బోనస్ జీవన్ ఉమంగ్ పాలసీలో 15 years టర్మ్కి ఎల్ఐసి వాళ్ళు 1000 rupeesకి 57 rupees బోనస్ డిక్లేర్ చేసింది. 1 lakhకి 5,700 rupees అవుతుంది. మన పాలసీ సమ్ అస్యూర్డ్ ఎంత తీసుకున్నాం? 12.5 lakhs. ₹71,250 పర్ ఇయర్ ఎల్ఐసి పాలసీ హోల్డర్కి బోనస్ ఇస్తుంది. ఇక్కడ ఓవరాల్గా టర్మ్ ఎంత అండి? 30 years ఏజ్లో తీసుకున్నాడు. 100 years వరకు అంటే 70 years పాలసీ సర్వైవ్ అయింది. కాబట్టి 70 years మనం బోనస్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 70 into 71,250 rupees మీకు 49,87,500 rupees బోనస్ అవుతుందండి. ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్. ఇట్ ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ ఎల్ఐసి. మీకు ఎఫ్ఏబి ఇవ్వాలంటే మినిమం టర్మ్ 15 years కంప్లీట్ అయి ఉండాలి.
ఈ పాలసీలో 100 years మెచ్యూరిటీ అనుకున్నాం కాబట్టి 70 years కంప్లీట్ అయిపోయింది. ఏ పాలసీ అయినా కూడా 40 years కంప్లీట్ అయితే ఎఫ్ఏబి ఎల్ఐసి 3,550 రూపీస్ డిక్లేర్ చేసిందండి. 3,550 రూపీస్ పర్ 1000 సమ్మర్స్డ్. మనం 1 lakh తీసుకున్నాం అనుకోండి, $3,55,000 అవుతుంది. ఇక్కడ మనం సమ్మర్స్డ్ ఎంత 12.5 lakhs. $44,37,500 రూపీస్ అవుతుంది. అట్ ద ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ రూపంలో ఎల్ఐసి సమ్మర్స్డ్ 12.5 lakhs, బోనస్ 49,87,500, ఫైనల్ అడిషనల్ బోనస్ 44,37,500 రూపీస్. ఓవరాల్గా 1,06,75,000 అమౌంట్ అండర్ 1020 అండర్ సెక్షన్ 1020 ప్రకారం ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఎల్ఐసి పాలసీ హోల్డర్కి ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ పాలసీలో రిస్క్ కవరేజ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మిస్టర్ ఎక్స్ అనే అతను 12.5 lakhs సమ్మర్స్డ్ని 30 years ఏజ్లో ఏదో 4 పేమెంట్ మోడ్లో ఏదో ఒక పేమెంట్ మోడ్ పే చేసి స్టార్ట్ చేశాడు. పాలసీ తీసుకున్న రోజు కానీ ఆ మంత్ కానీ ఆ ఇయర్లో కానీ అనుకోకుండా పాలసీ హోల్డర్కి న్యాచురల్ రిస్క్ జరిగి పాలసీ హోల్డర్ చనిపోతే ఇమ్మీడియట్గా ఎల్ఐసి వాళ్ళు సమ్మర్స్డ్ ఎంతైతే ఉంటుందో 12.5 lakhs అండర్ 1020 సెక్షన్ ప్రకారం ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ నామినీకి ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేసేస్తుంది. ఆ రిస్క్ అనేది యాక్సిడెంటల్గా రిస్క్ జరిగింది అనుకోండి, డబుల్ పాలసీ వాల్యూ 12.5 lakhs ప్లస్ 12.5 lakhs 25 lakhs ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ నామినీకి ఎల్ఐసి ఇచ్చేస్తుంది. లేదు రిస్క్ జరగలేదు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, ఎవ్రీ ఇయర్ ప్రీమియం పే చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా రిస్క్ కవరేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ 35 years ఏజ్కి అనుకోకుండా పాలసీ హోల్డర్కి న్యాచురల్ రిస్క్ జరిగి పాలసీ హోల్డర్ మరణిస్తే 12.5 lakhs సమ్మర్స్డ్, ఈ 5 yearsకి అప్రాక్సిమేట్లీ 4.5 lakhs బోనస్ అనుకుంటే 17 lakhs రూపీస్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఎల్ఐసి నామినీకి అండర్ 1020 సెక్షన్ ప్రకారం ఇస్తుందండి. ఇన్ కేస్ ఆ రిస్క్ అనేది యాక్సిడెంటల్గా జరిగిందనుకోండి 17 lakhs ప్లస్ సమ్మర్స్డ్ 12.5 lakhs అంటే 29,50,000 రూపీస్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఎల్ఐసి అట్ ద ఏజ్ ఆఫ్ 35 years అప్పుడు పాలసీ హోల్డర్ యాక్సిడెంటల్గా చనిపోతే ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేస్తుందండి. సపోజ్ ఏ రిస్క్ జరగలేదు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, 15 years టర్మ్ కంప్లీట్ చేశాడు, 45 years అయిపోయింది. 45 years అయిపోయిన తర్వాత అతను ప్రీమియం పే చేయట్లేదు, ఎల్ఐసి మాత్రం సమ్మర్స్డ్ మీద 8% గ్యారెంటీ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ 1 lakh రూపంలో కంటిన్యూగా ఇచ్చేస్తుందండి. సపోజ్ 70 years అప్పుడు పాలసీ హోల్డర్కి అంటే లైక్ 25 years ఆల్రెడీ తీసుకున్నాడండి, 25 lakhs తీసేసుకున్నాడు. కానీ అనుకోకుండా 70 years అప్పుడు పాలసీ హోల్డర్కి న్యాచురల్ రిస్క్ జరిగి పాలసీ హోల్డర్ చనిపోతే ఎల్ఐసి 12.5 lakhs సమ్మర్స్డ్ ప్లస్ ఆల్మోస్ట్ ఆల్ 40 years టర్మ్ కంప్లీట్ అయింది. 40 years సంబంధించిన బోనస్, 40 years సంబంధించిన ఫైనల్ అడిషనల్ బోనస్ మొత్తం కలుపుకొని అప్రాక్సిమేట్లీ 87 lakhs రూపీస్ ట్యాక్స్ పే అమౌంట్ అండర్ 1020 సెక్షన్ ప్రకారం నామినీకి ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేస్తుందండి. అంటే మీరు 45 నుంచి 70 years మధ్యలో 25 years తీసుకున్న 25 lakhs సంబంధం లేదండి, అది ఆటోమేటిక్గా మీరు తీసేసుకున్నారు. కానీ 70 years అప్పుడు మళ్ళీ 87 lakhs ఇచ్చేస్తుంది. ఒకవేళ రిస్క్ అనేది యాక్సిడెంటల్గా జరిగింది అనుకోండి 87 lakhs ప్లస్ 12.5 lakhs అంటే అప్రాక్సిమేట్లీ 99 lakhs అమౌంట్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ నామినీకి ఇచ్చేస్తుందండి. 70 years అప్పుడు కూడా పాలసీ హోల్డర్ రిస్క్ జరగలేదు, కంటిన్యూగా పాలసీ హోల్డర్ లైఫ్ లీడ్ చేశాడు, బై గాడ్ గ్రేస్ 99 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు అనుకోండి. అప్పటి వరకు ఎవ్రీ ఇయర్ మనం డిస్కస్ చేసినట్టు 46 నుంచి 99 years వరకు అప్రాక్సిమేట్లీ 55 lakhs తీసుకున్నాడు. 100 yearsలోకి ఎంటర్ అయ్యారనుకోండి, మనం ఇందాక డిస్కస్ చేసిన దాని ప్రకారం మెచ్యూరిటీ 1,06,75,000 రూపీస్ అండర్ 1020 సెక్షన్ ప్రకారం ఎల్ఐసి పాలసీ హోల్డర్కి డైరెక్ట్గా సబ్మిట్ చేస్తుందండి. ఈ పాలసీలో ఉన్న బ్యూటీ ఏంటంటే అండి, ఇక్కడ ఇచ్చే 1 lakh ఎవ్రీ ఇయర్ ఇచ్చే 1 lakh ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అండి, రిస్క్ జరిగితే వచ్చే అమౌంట్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అండి, 100 years అప్పుడు ఇచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీ అండి. ఇప్పుడు దాకా మనము రిస్క్ కవరేజ్ గురించి డిస్కస్ చేసామండి. ఇందులో అలా కాకుండా 45 years తర్వాత ఎవ్రీ ఇయర్ 1 lakh తీసుకున్నాడండి.
అట్లా కంటిన్యూగా 1 lakh తీసుకున్నాడు. ఒక 15 years తీసుకున్నాడు అండి. సపోజ్ 60 years ఏజ్ అప్పుడు పాలసీ హోల్డర్ ఉన్నారండి. కానీ అతనికి ఎకనామికల్గానో లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ వల్లనో లేకపోతే పర్సనల్ సెటిల్మెంట్ వల్లనో అతనికి 1 lakh అవసరం లేదు. హీ నీడ్స్ బల్క్ అమౌంట్. అలా అతనికి బల్క్ అమౌంట్ కావాలని ఎల్ఐసికి వెళ్ళి నాకు సర్వైవల్ బెనిఫిట్ అవసరం లేదండి, నాకు బల్క్ అమౌంట్ కావాలంటే అప్పుడున్న క్యాష్ వాల్యూ, అప్పుడు దాకా డిక్లేర్ చేసిన బోనస్, అప్పుడు దాకా డిక్లేర్ చేసిన ఎఫ్ఏబి సమ్మస్సుడు మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ ఎల్ఐసి అట్ ద ఏజ్ ఆఫ్ 60 years అప్పుడు 45 lakhs ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేసేస్తుందండి. ఎప్పుడైతే మీకు 45 lakhs క్యాష్ రూపంలో ఇచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ పాలసీ కంటిన్యూ అవ్వదండి. లేదు 60 years కాదు, మీకు 70 years అప్పుడే కావాలనుకున్నారనుకోండి, 70 years పాలసీ హోల్డర్ ఉన్నాడు, మీరు 25 years ఎవ్రీ ఇయర్ 1 lakh తీసుకున్నారు, కానీ మీకు పాలసీ హోల్డర్ ఉన్నా మీకు అవసరం లేదన్నారు అనుకోండి, మీరు అప్పుడు క్యాష్ వాల్యూ తీసుకున్న అప్రాక్సిమేట్లీ ఎల్ఐసి వాళ్ళు 84 lakhs అమౌంట్ మీకు ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేస్తారండి. దిస్ ఈజ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఈ పాలసీ అండి. ఇప్పుడు దాకా మనము ఓన్లీ 2 risk coverage గురించి డిస్కస్ చేసుకున్నాం. 1 is natural risk coverage, 2nd is accidental risk coverage. 1 more extra risk coverage is also available అండి. ఈ ADDB, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబుల్డ్ బెనిఫిట్ అండి. అంటే ఈ ADDB కూడా పాలసీ తీసుకున్న రోజు నుంచే స్టార్ట్ అయిపోతుందండి. డే 1 ఇట్ సెల్ఫే స్టార్ట్ అయిపోతుంది. సపోజ్ అనుకోకుండా ఒక 3 years ప్రీమియం పే చేశాడండి. 3 years ప్రీమియం పే చేసిన తర్వాత పాలసీ హోల్డర్కి యాక్సిడెంట్ జరిగి లైవ్లో ఉండి పర్మనెంట్ డిజేబుల్డ్ ఏర్పడితే, ఆ పర్మనెంట్ డిజేబుల్డ్ ఏర్పడినట్టు గవర్నమెంట్ సర్టిఫికేట్ తీసుకొని ఎల్ఐసికి సబ్మిట్ చేస్తే 3 years అనుకున్నాం కదండి, రెస్ట్ ఆఫ్ ద 13 yearsకి 1 rupee కూడా ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదండి. ప్రీమియమ్స్ మొత్తం ఎల్ఐసి వేవ్ ఆఫ్ చేస్తుంది. అతని ఇన్కమ్ లేదనే ఉద్దేశంతో ఎల్ఐసిని సమ్మస్యూడ్ 12.5 lakhs డివైడెడ్ బై 10 years అండి. అంటే 3 years అయిపోయిన తర్వాత అలా జరగడం వల్ల ఎల్ఐసి ఎవ్రీ ఇయర్ 1,25,000 rupees పర్ ఇయర్. ఆ 1,25,000 rupees అనేది మీరు ఇయర్లో అయినా తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లో అయినా తీసుకోవచ్చు, క్వార్టర్లో అయినా తీసుకోవచ్చు, మంత్లో అయినా తీసుకోవచ్చు అండి. రెస్ట్ ఆఫ్ ద 10 years ఇచ్చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ద 10 years ఇస్తే అప్పుడు ఎంత అవుతుంది, 3 years అనుకున్నాం కాబట్టి 43 years అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద 2 years మీరు ప్రీమియం కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 46 నుంచి మీకు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఎవ్రీ ఇయర్ 1 lakh rupees కంటిన్యూగా ఇచ్చేస్తుందండి. ఒకవేళ 70 years అప్పుడు రిస్క్ జరిగినా మనం డిస్కస్ చేసిన రిస్క్ వాల్యూ వస్తుంది. లేదు రిస్క్ ఏం జరగలేదు, 99 years కంప్లీట్ చేశారు, 100 years ఎంటర్ అయ్యారు అనుకోండి, మెచ్యూరిటీ రూపంలో ఎల్ఐసి మీకు 1,06,75,000 అండర్ 1010D సెక్షన్ ప్రకారం మీకు డైరెక్ట్గా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఇచ్చేస్తుందండి. ఇక్కడ మీరు పే చేసే 15 years అమౌంట్ని కూడా 30 to 45 years ఏజ్ మధ్యలో 15 years పే చేసే అమౌంట్ని కూడా అండర్ 80C సెక్షన్ ప్రకారం మీరు 1.5 lakhs వరకు మీరు ఎంతైతే ప్రీమియం పే చేస్తారో అంత అమౌంట్ని మీరు ట్యాక్స్ రిబేట్ కోసం యూటిలైజ్ చేసుకోవచ్చండి. యాజ్ పర్ యువర్ ట్యాక్స్ ప్రకారం మీరు అలా కూడా బెనిఫిట్స్ తీసుకోవచ్చండి. ఇక్కడ మనం సమ్ మోర్ వాల్యూ యాడెడ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నామండి. నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్ ప్లాన్ అంటే ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఎలాంటి షేర్ మార్కెట్స్కి సంబంధం ఉండదండి. మీకు ఏదైతే బోనస్ డిక్లేర్ చేస్తారో, ఏదైతే ఎఫ్ఏపి డిక్లేర్ చేస్తారో అదే అమౌంట్ని మీకు ఎల్ఐసి యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తుందండి. లోన్ ఆఫ్టర్ 2 years పాలసీ స్టార్ట్ చేశారండి, 2 years కంప్లీట్ చేశారు, లేదు ఆఫ్టర్ 2 years తర్వాత మీకు ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీగా మీకు ఫైనాన్షియల్ నీడ్ అవసరమై మీకు మనీ కావాలనుకుంటే మీరు ఎన్ని ఇయర్స్ అయితే పే చేస్తారో ఆ ఇయర్స్ని బేస్ చేసుకొని ఎల్ఐసి వాళ్ళు మినిమం 50% నుంచి 90% రూపీస్ మీకు వితిన్ 24 hours నుంచి 72 hours మధ్యలో మీకు ఎల్ఐసి డైరెక్ట్గా నెఫ్టీ ద్వారా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుందండి. ఇంట్రెస్ట్ కూడా వెరీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 9.5%. అది మీరు ఎన్ని రోజులైనా పే చేసుకోవచ్చు అండి. మీ దగ్గర మనీ ఉందంటే మీరు మనీ రీపే చేస్తే ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ లోన్ అనేది నాట్ ఓన్లీ 45 years ఏజ్ అండి, ఈవెన్ మీరు ఈ ఎవ్రీ ఇయర్ తీసుకునే సర్వైవల్ బెనిఫిట్ 8% టైంలో కూడా మీరు కావాలనుకుంటే లోన్ తీసుకోవచ్చు అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పాలసీ అండి. కొలెటరల్ సెక్యూరిటీ ఫర్ హోమ్ లోన్ అండ్ పర్సనల్ లోన్. ఒకవేళ మీరు ఇన్ కేస్ మీరు ఏదైనా హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నా, పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా మీరు కొలెటరల్ సెక్యూరిటీ పర్పస్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చండి. నాకు తెలిసి ఇప్పుడున్న ఎల్ఐసి పాలసీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ అండి. ఎందుకంటే ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడానికి మేజర్ ఉద్దేశం ఏంటంటే ఎల్ఐసి యాక్చువల్గా ఇప్పుడున్న 2000 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ 2004 తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా పెన్షన్ ఇవ్వట్లేదండి. సో ఆ కాన్సెప్ట్ని ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో మీరు ఒక టర్మ్ తీసుకుని ఏదో ఒక టర్మ్ 15 years 20 years 25 years ఏదో ఒక టర్మ్ తీసుకుని టర్మ్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత మీరు లైఫ్ లాంగ్ రెగ్యులర్గా 8% గ్యారెంటెడ్ రిటర్న్స్ అండి. దెర్ ఈజ్ నో చేంజ్ అబౌట్ దిస్ 8%. 100% దే విల్ గివ్ యూ 8%. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనం అనుకోకుండా మనం ఎవ్రీ ఇయర్ 80% తీసుకొని రిస్క్ జరిగి మనం చనిపోయామనుకోండి, ఎవరైతే మన డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళకి హ్యూజ్ లంసమ్ అమౌంట్ అనేది ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ క్రియేట్ అవుతుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పాలసీ అండి.
ఈ పాలసీకి సంబంధించిన మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కొత్త పాలసీ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా, లోన్ కావాలన్నా, మెచ్యూరిటీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చండి. ఇదే పాలసీని నేను కిడ్స్కి తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇంకో వీడియో చేస్తున్నాను అండి. మీరు ఆ వీడియో చూస్తే కిడ్స్కి సంబంధించి ఎలా ఉపయోగపడుతుందని మీరు క్లియర్గా తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.